మనం కూడా గమనిస్తూనే ఉన్నాము. గత 4 సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది. ఎంతో మందిని హత్య చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. రీసెంట్గా శిల్ప వాళ్ళ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నాం 2 రోజుల నుంచి. కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి. ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంతా జరిగింది. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా. ఈరోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు లోకల్గా ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా చూసుకున్నాం. వీళ్ళే ఈరోజు శిల్పా కుటుంబం ఈరోజు క్రైమ్ని ప్రోత్సహిస్తుందనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా సురేంద్ర గారిని కానిస్టేబుల్ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముద్దాన్ని ఇంకా పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి ఓపెన్గా తిరుగుతూ ఉన్నారు. అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం న్యాయం చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు. మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నంద్యాలలో విపరీతంగా ఈరోజు క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే మొన్న 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పారావి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది. చర్చకు సిద్ధమని రమ్మనండి, ఎప్పుడు వస్తాడో చర్చకి. దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము, మీరేం చేశారనే దానికి ఈరోజు చర్చకి సిద్ధంగా ఉన్నాము. ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దానికి చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మద్యం మీద దొంగ మద్యం అంతా కూడా నంద్యాలకు వస్తుంది, విపరీతంగా దొరుకుతున్నారని మొన్ననే ఎమ్మెల్యే అనుచరుడు దొరికాడని చెప్పి కూడా వార్తలు చూసాం. ఏదో 4 బాటిల్ పట్టుకున్నారు కానీ 4 లోడ్ల మద్యం అంతా నంద్యాలకు తరలించారని కూడా తెలియజేస్తున్నారు. అలాగే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలి. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తీస్తున్నారని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద ఇప్పటికీ అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. ప్లేస్ మీరు చెప్తారా వాళ్ళు చెప్తారా? చర్చకు ప్లేస్ మీరు చెప్తారా? వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అడిగి రావడానికి నేను రెడీగానే ఉన్నాను చర్చించడానికి. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. గతంలో నంద్యాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్కి కూడా 60 కోట్లు శాంక్షన్ అయితే 42 కోట్లకి మా టైంలో 1.5 year టైం ఉంది కాబట్టి అప్పుడు చేసాం. మిగతా 18 కోట్లు రివర్స్ టెండరింగ్లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా? అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ చేస్తున్నారా, పార్కులు డెవలప్ చేస్తున్నారా అనే దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. అమృత్ స్కీమ్ ఏమైంది, ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు సమాధానం చెప్పాలి. నందమూరి నగర్ బ్రిడ్జ్ 5 సంవత్సరాలు అవుతుంది కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి. అలాగే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఇంకా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది. ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినాయో అవే అక్కడే ఉన్నాయి. ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఎక్కడ అయిపోయినాయో అక్కడ ఉండిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు. అది శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేస్తాం. దాని తర్వాత వర్క్ అంతా కూడా 1.5 yearలో 90% కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటున్నారు. ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి. అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని శిలాఫలకాలు వేసుకుంటున్నారు. అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధం కావాలి. నంద్యాల జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లా చాలా ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొండారెడ్డి వార్డులో ఎంఎస్ నగర్లో ట్యాంక్ కట్టడం, రాయల్ కాంపౌండ్ సంబంధించిన దాంట్లో ట్యాంక్ అది ఓపెన్ కాలేదు. హరిజనవాడలో అది అలాగే ఉండిపోయింది. దాని తర్వాత మన రైతు నగరంలో అది కంప్లీట్ అయింది, జస్ట్ కనెక్షన్లు ఇస్తే సరిపోతుంది. గోస్పాడు మండలంలో కూడా అలాంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ రెడీగా ఉండి కనెక్షన్స్ ఇవ్వక పెండింగ్లో ఉన్నవి కూడా ఉన్నాయి. అలా చాలా పనులు మధ్యలో అయిపోయినాయి ఉన్నాయి. అదే దీని అన్నిటి మీద కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. జస్ట్ ఒక పైప్ లైన్ కనెక్ట్ చేస్తే జాయిన్ చేస్తే అయిపోయేదానికి ఎందుకు చేయలేకపోతున్నారు? అమృత్ స్కీమ్ది డిపిఆర్ఏ రెడీ కాలేదని అంటున్నారు. అసలు దాని గురించి కూడా చెప్పాలి కదా. మున్సిపాలిటీ నుంచి ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఈఎంఐ రూపంలో పోతూనే ఉంది. మరి ఆ డబ్బులు ఊరికే కడుతున్నారా? చేసిన దానికి కట్టడం
ఇంకా తర్వాత రేపు మళ్ళీ ఏదైనా చేసుకోవాలన్నా కూడా లోన్స్ రావు కదా 7 తర్వాత. నెలల నుంచి అమృత్ స్కీమ్కి ₹1 ఎందుకు అట్లేకపోతున్నారు? తాగునీటి సమస్య నంద్యాల లాంటి ఒక మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉందంటే అది ఎంత సిగ్గుచేటు చేరేవాళ్ళు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? కౌన్సిల్లో ₹1 శాంక్షన్ చేయాలి. మా ఊరి మొన్న మీరు అమృత్ స్కీమ్ శాంక్షన్ చేశారా కౌన్సిల్లో? శాంక్షన్ అయింది ఎప్పుడు? అమృత్ స్కీమ్ తెలుగు కాదు. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏదో ₹1 అంటున్నారు. దేనికి శాంక్షన్ చేస్తున్నారు? డిపిఆర్ డెవలప్ చేయడం కోసం శాంక్షన్ చేస్తారు. ఆల్రెడీ శాంక్షన్ అయిన 150 కోట్ల అంతా పని అంతా ఏం చేసినారు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పైప్ లైన్ చేశారు? ఎంతవరకు అయింది? మరి అది ఎందుకు వెలుగోడులో ఇంకా స్టార్ట్ కాలేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కొత్తగా మేము శాంక్షన్ చేసినామంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇంకొక 5 ఏళ్ళకి కంప్లీట్ చేస్తారా? శాంక్షన్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక పని కంప్లీట్ చేయడం కోసం? ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఈ 4.5 సంవత్సరంలో ఎన్ని కంప్లీట్ చేసినారు? ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఆ పెండింగ్ పెట్టడం వల్ల ఎవరికి నష్టం? ప్రజల ధనమే కదా, ప్రజల సొమ్మే కదా, ట్యాక్స్ రూపంలో ఇన్ని రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బులే కదా ఇవన్నీ, ప్రజల కోసమే కదా అవన్నీ వెచ్చించింది. అవి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? అన్న మీరు ఇండివిజువల్గా వెళ్తున్నారు కదా, ఇన్ఛార్జ్తో పాటు మీరు తిరగడం లేదని చెప్పి బయట టాక్ వస్తుంది. ఇంతకుముందు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు రోజు అనే కానీ తిరుగుతా ఉన్నారు. దానివల్ల అబ్జెక్షన్ ఏం లేదు. ఇంకోటి ఎవరు తిరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వమే తిరుగుతున్నారు కదా. కండువ కూడా వేసుకోకుండా తిరుగుతున్నారు, ఓన్లీ పసుపు కొండ మాత్రమే వేస్తున్నారు. అంటే పార్టీ సింబల్గా అంటే సైకిల్ గుర్తుతో ఉన్నటువంటి కండువ వేసుకోకుండా తిరుగుతున్నారు అన్నమాట. దాదాపుగా పసుపు కండువా వేసుకుంటే తెలుగుదేశం అనేది అందరికీ తెలుసు. దాన్ని మీరు డిఫరెంట్ గా తీసుకొస్తే నేను దానికి ఏం చెప్తాను. ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అట్లా తిరిగినా, ఇప్పుడు కూడా ఎంతో మంది ఆ కండువా వేసుకుని తిరుగుతున్నారు. దాన్ని కూడా పాయింట్ అవుట్ చేస్తే ఎట్లా అన్న? ఇంకోటి ఏంటంటే మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి సమాచారము. అంటే హైదరాబాద్లో వైసీపీ నాయకులతో అంటే కాంగ్రెస్ నాయకులతో కానీ వైసీపీ నాయకులతో కానీ టచ్లో ఉన్నట్లు అక్కడ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తప్పు న్యూస్ అన్నా. ఇంకా నేనే మీడియాలో మీరు చెప్పిన న్యూస్లే, మీరు వాట్సాప్లలో పెట్టిన న్యూస్లే చూడడం జరిగింది. శిల్పా వాళ్ళే ఇక్కడ తెలుగుదేశం నాయకులతో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే పార్టీ మారుతున్నారని చెప్పేసి విన్నా. కానీ నేనే ఎవరితో కూడా టచ్లో లేను. నేనైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. అది మీరు సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు ఎట్లా మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీడియాలో వచ్చిన న్యూస్లే కాబట్టి మీరే చెప్పండి. నిజంగా అలాంటి చర్చలు జరుగుతున్నాయా? శిల్పా వాళ్ళు టీడీపీలోకి వస్తున్నారు అనేది మీరే చెప్పాలి నాకు. శిల్పా వాళ్ళు కాదు, మీరు వస్తున్నారని చెప్పేసి టాక్ వచ్చింది. అంటే మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి గ్రూప్లలో ఎక్కడ నేనైతే చూడలేదే నా మీద న్యూస్ వచ్చినట్టు. మీరు పెట్టే న్యూస్లు వాళ్ళ గురించి పెట్టారు కానీ నా నుంచి నేను ఎక్కడైతే చూడలేదు. మీ దగ్గర ఏమైనా న్యూస్ ఉంటే పై పెట్టి చూస్తున్నా, దానికి సమాధానం మారుతున్నా అని నేను ఎప్పుడు చెప్పలే. నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అందరం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రోగ్రామ్ అలాగే సీట్ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తారు కదా, రాకపోతే రానప్పుడు అప్పుడు చూద్దాం. నేను ఆరో సమాధానం చెప్తాను. ఇప్పటికైతే అందరం కూడా దానికే కోసమే కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఉండేది దానికోసమే ఉంటాం కదా. అందరం కూడా దానికే కష్టపడుతున్నాం. రాకపోతే ఏంటి అన్న పరిస్థితి? ఆరో సమాధానం చెప్తాను. రానప్పుడు మీరు అడగండి చెప్తాను. ఇన్ఛార్జ్ మార్చడం వల్ల మీరు ఏమైనా బాధపడ్డారా? మీ వర్గం ఏమైనా దెబ్బతింది? ఎందుకంటే వలి వాటిలో వేరే వాళ్ళని పెట్టారు. కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల జరుగుతుందేమో అన్నది. దాని గురించి కూడా పార్టీలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. తర్వాత పార్టీ కూడా కొంచెం మాట్లాడింది. దానివల్ల ఏమి ఉండకపోవచ్చు, అందరం కలిసే చేసుకుంటాము. ఇప్పుడు అలానే ఉన్నాడు, కౌన్సిలర్ ఉన్నాడు, ఇన్ఛార్జ్ ఆయనే. వాడికి ఆయన మార్చినట్టు ఏమి ఎక్కడ అఫీషియల్గా పార్టీ నుంచి ఏం రాలేదు. ఇప్పుడు పార్టీ పదవులు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఒకవేళ మార్చాలంటే అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి లెటర్ వస్తేనే అవన్నీ మారుతాయి. వర్గం ఏమో తయారైంది కదా, ఆయన మాట వర్గం తయారైంది కదా, సపరేట్ వర్గం పెట్టి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రోగ్రామ్ చేయడం కాదు. ఆయనేం ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆయనేం వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో వాడికి ఇన్ఛార్జ్ ఎవరంటే మహాబలి గారు అని చెప్తారు. ఆయనే ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఆయన కౌన్సిలర్ ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. వాళ్ళు కూడా ఏం ఫరూక్ అంకుల్ వాళ్ళు కూడా ఏమి అక్కడ ఇన్ఛార్జ్ మార్చినామని ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. పార్టీ నుంచి ఎక్కడి నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి లెటర్స్ కానీ అలాంటిది ఎక్కడి నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి ఏం రాలేదు. సో ఎవరు ఏ స్థానంలోనే రాజస్థానంలో ఉన్నారు అందరు. అధిష్టానమే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని బయట సమాచారం. అధిష్టానం అంటే ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది నంద్యాలకి? చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు బాబాయ్కి మాట ఇచ్చిన ప్రకారం అని చేశారు. ఇప్పుడు ఆయనే ఇక్కడికి వస్తారంటే నంద్యాల రూపురేపులు ఇంకా మారిపోతాయి. ఇంకా మంచిదే కదా, అందరికి కూడా ప్రజలకు మంచిది, మనందరికి కూడా మంచిదే కదా.
చేస్తాం.